హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో అంగన్వాడీ మిల్క్ ఉన్నాయా? అయితే మీకు డెఫినెట్‌గా యూజ్ అయితుంది. చివరి వరకు చూసేయండి. ఈరోజు మన వీడియోలో అంగన్వాడీ పాలతో ఇన్‌స్టాంట్‌గా బాదాం మిల్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అచ్చం బయట తాగే బాదాం మిల్క్ టేస్ట్ వస్తుంది. ఈ ముందుగా లీటర్ పాలు తీసుకొని ఒక బౌల్‌లోకి వేసి ఉడికించుకోవాలి. మామూలు పాలతో కూడా చేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ అంగన్వాడీ పాలున్నాయి. అందుకే వీటితో చేస్తున్నాను. ఇది ఈ పాలు పొంగు వచ్చే వరకు హై హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చాక లో ఫ్లేమ్ పెట్టి ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పాలలోకి ఒక కప్ పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మరి లాస్ట్‌లో మార్కెట్‌లో అవైలబుల్‌గా దొరికే ఈ బాదం పౌడర్‌ను ఒక హాఫ్ కప్ తీసుకొని ఇందులోకి నీళ్లు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పాలలోకి వేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్‌గా ఇలా గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని తాగితే ఈ సమ్మర్‌లో అబ్బా! ఇక ఏ ఫుడ్ వద్దు, చల్ల చల్లని డ్రింక్స్ ఒకటుంటే చాలు అని అనుకునేవాళ్ళు డెఫినెట్‌గా లైక్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే థాంక్స్ ఫర్ వాచింగ్.